ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చేవెంల మండల్ దురాజ్పల్లి గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? నా పేరు శేషమ్మ. ఏ మండలం పిల్లలు? సీమల మండలం, సూర్యాపేట జిల్లా. ఏం చేస్తారమ్మా? నేను కూలిని పని పైసలు పంచుతున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి అయితే ఏం పనులు చేయలేదయ్యా. వచ్చిన కాంచి 6 గ్యారెంటీలు ఇచ్చిండు, కానీ కరెంట్ ఒక్కటైతే ఇచ్చిండు. బస్సు ఇచ్చినా అది సూర్యాపేటకి ఎక్కుదామన్నా ఇట్లా ఎక్కుదామన్నా కానీ సీట్లే దొరకట్లేదు. 20 రూపాయలు ఇచ్చి సూర్యాపేట దిగుతున్నా ఇరుకొస్తున్నా. ఇంకంతే. ఆయన 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు? పింఛన్ పెంచుతాను, పింఛన్ కూడా పెంచాలి. 200 అసలు ఇప్పుడు 2 నెలలు ఇంతవరకు పింఛన్ వేయలే. కేసీఆర్ చేసినప్పుడే మంచిగా ఉంది. నీళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా టైంకి ఇచ్చిండు ఇది ఏమి లేదు, ఏమి ఎట్లేదు. ఇల్లు కూడా మాకు దరఖాస్తులు పెట్టుకుంటే మా ఇల్లు కూడా మా పేపర్ తీసి అన్న వేసారు. పెద్దోళ్ళు వేసారు, చిన్నోళ్ళు వేసారు, మాకు ఇల్లు లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ మంచిగా చేసిండు. ఏదైనా ఒక ఇల్లు ఒక్కటి ఆయన గాంక ఇస్తే అదే మంచిగా ఉండదు. అవును, ఇండ్లు గాంక ఇస్తే మాత్రం సంవత్సరానికి కొన్ని ఇండ్లు ఇచ్చినా ఆయన గెలుసు. కానీ ఇండ్లు కాబట్టి కొంచెం టూ మచ్ ఊళ్ళే చేసే కార్యకర్తలు ఇంటారు చూడు, వాళ్ళు కూడా కొంచెం అంటే మనం ఒక్క ఊరనే కాదు, ప్రతి ఊర్లలో కూడా ఒక కార్యకర్తలు అనేది ఊర్లు మంచిగా చేయక కూలి చేసే వాళ్ళకైనా ఎవరికైనా ఒక సంవత్సరం మార్చుదాం అనే ఉద్దేశంతో మార్చారు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? కవిత. ఏం చేస్తారమ్మా? కూలీలు చేస్తాం. ఏం చేస్తాం? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలన వచ్చి మా ఆయన ఇంటికాడ ఉంటుండే ఆటో తోలుకుంటా, కిరాయిలు ఊళ్ళో వచ్చాను బస్సులు పెట్టి ఏది లేదు. నేను ఒక 10,000 తెచ్చేటోడు ఇలా ఉట్టిన కూర్చుండు, ఒక పని రాదు పాట రాదు, పిల్లలు కూడా సాదే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన ఇంటికాడ ఉంటుండు. బస్సులు ఏమిటి పెట్టిండు? అసలు బస్సులు పెట్టి ఆటోలలో పొట్టాలు కొట్టిండు. ఎవరెక్కడితే ఇంటికాడ పెట్టుకొని కూర్చుండు. ఇక చేసేది ఏం లేదు. ఆయన ఇప్పుడు నేను కూలాలు చేసి మా ఆయన తాను అది వచ్చింది పరిస్థితి. అదే మాట. అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలని హామీలు కానీ ఎలా అందుతున్నాయమ్మా? ఇచ్చాయి మంచిగానే ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, అవన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మా ఆయన నేను చాదే పరిస్థితి వచ్చింది ఈ బస్సు పెట్టి, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది. అది అప్పుడు ఆటోలు మంచిగానే నడిచినాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. రైతు బంధు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మాత్రం మంచిగా ఇప్పుడు ఏమైనా రైతు బంధు వచ్చింది, ఇక అదొక్కటి పొందినాం మేము. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? సంధ్యారాణి. ఏం చేస్తారమ్మా? మేము కూలికే వెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఏది యూజ్ కాలేదు, ఇప్పుడు ఏది యూజ్ కాలేదు. ఏమని చెప్పాం పాలన గురించి? అసలు మాకు ఒక ఆత్మీయ భరోసా ఒకటి ఇస్తా అన్నారు, అది కూడా ఇంకా ఇచ్చిండు కానీ అమలు పరచలేదు. దాన్ని వచ్చింది, కరెంట్ వచ్చింది, గ్యాస్ అయితే ఇంకా కాలేదు, కరెంట్ ఒకటే వచ్చింది. బస్సు పెట్టింది కానీ బస్సు ఎందుకు యూజ్ చేసుకుంటాం? ఊరికే మేము కూలీ పోయేటోళ్ళం. ఆయన ఏదైనా పథకాలు పెట్టినా ఆలోచించి పెడితే మేము కూడా, ప్రజలు కూడా కొంచెం మంచిగానే ఉంటారు కదా. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెడితే ఇల్లు రాలేదు, మాకు ఆత్మీయ భరోసా పెడితే ఆత్మీయ భరోసా రాలేదు, కరెంట్ ఒకటే ఓకే అయింది. కేసీఆర్ పాలనలో నాకు ఏది రాలేదు, కాకపోతే ఇందులో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కరెంట్ ఒకటే ఓకే అయిపోయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన పాలన నాకు ఎటో యూజ్ కాలేదండి. నాకు భూమి లేదు, ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే పని చేసుకున్నాను. ఆయన 10 సంవత్సరాల పాలన చేసినా నేను కూలికే పోయినా. ఆయన పాలన ఎట్లుందంటే ఆయన పాలన, ఆయన పథకాలన్నీ ఉపయోగపడే వాళ్ళకే ఉపయోగపడ్డాయి. మా సాధారణ మనుషులకి ఎవరికి కూడా వినియోగించుకోలేదు. వాళ్ళకు రైతులకి, గవర్నమెంట్ జాబర్లకి వాళ్ళకే యూజ్ అయిపోయినాయి, కానీ కూలీ పని చేసుకునే వాళ్ళకైతే యూజ్ కాలేదు. కేసీఆర్ పాలనలో నాకు ఏది రాలే, కాకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన ఒకటే కరెంట్ ఒకటి యూజ్ అయింది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? ఏం చేస్తారమ్మా? కూలినాలేసి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన కానీ మాకు ఒక కరెంటే వచ్చింది సార్, మిగతాదైతే ఏది రాలేదు. 2500 అన్నారు, అది లేదు, ఏది లేదు సార్. ఇప్పుడు మనకి ఇల్లు అన్నారు, అది కూడా లేదు సార్. 2500 అన్నది కూడా ఏది ఇంకా రాలే. ఒక కరెంటు బిల్లుది అయితే వచ్చింది. బస్సు అన్నారు, మేమైతే కూలినాలకి వెళ్ళేటోళ్ళం అయితే, బస్సు ఎక్కేటోళ్ళం అయితే కాదు. కరెంట్ బిల్ అయితే 200 యూనిట్ల వరకు మాఫీ అవుతుంది. మాఫీ అవుతుంది, అదొక్కటే మాఫీ అయింది రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి. ఇంక అంతే సార్. ఇక ఏదైతే లేదు మాకు, ఇంకా మనకి పొలం లేదు, ఏది లేదు. మేమైతే కూలినాలకే పోతాం, ఏదైతే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ది కూడా మాకు ఏది రాలేదు సార్, ఏది రాలే. ఇల్లు రాలే, ఏది లేదు మాకైతే కేసీఆర్ది కూడా. ఇప్పుడైనా బస్సు కరెంట్ మాఫీ అవుతున్నాయి, గతంలో అయితే కేసీఆర్ దాంట్లో ఏం రాలేదు. అదైతే మాకు ఏది లేదు సార్, లేదు. వచ్చేటోళ్ళకైతే వచ్చింది, ఆయన మంచిగానే చేసిండు. కేసీఆర్ అయితే మంచిగానే చేసిండు, వచ్చేటోళ్ళకైతే వచ్చింది, కానీ మాకైతే ఏది లేదు చెప్తాం. కానీ ఇప్పుడైతే ఏది లేదు, రేవంత్ రెడ్డిది అయితే ఏది లేదు. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? మౌనిక సార్. ఏం చేస్తారమ్మా? మేము కూలినాలు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఒక కరెంట్ ఒకటే ఇచ్చిండు మాకు,
పేద ప్రజలకు ఏమి ఇచ్చిండు? ఒక 12,000 అన్నాడు, 2,500 ఆడవాళ్ళకి అన్నాడు, ఏమీ లేవు ఇంతవరకు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడన్నా రైతు బంధు అయ్యో అయ్యో వేసిండు. కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినాయి ఆడపిల్లలకి, ఒక రైతులకి ఒక రైతు బంధు డబ్బులు వచ్చినాయి, రుణాలు మాఫీ చేసిండు, అవి చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఏం లేవు సార్. ఆ ఆడవాళ్ళకి 2,500 అన్నాడు, 2,500 లేవు, ఏం లేవు. చేసినోడికి చేసిండు, ఓనికి చేసిండు, మాకైతే కాలేదు. అయినోనికి అయినా కానోనికి కాలేదు. అందరికైతే కాలేదు సార్. మరి ఇక ఆయన వచ్చిన కాంచి అయితే కరెంట్ ఒకటే మాకు యూజ్ అయింది, ఏం లేదు. ఇండ్లు లేవు, ఏవి లేవు, ఇండ్లు అయితే లేవు సార్. పంటలు కూడా ఏం లేవు సార్. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళనే బాగు చేసారు కానీ పేద కూలీనాలు చేసుకునే వాళ్ళని మాత్రం బాగు చేయలేదు. కష్టపడి ఆటో తోలుకునేటోళ్ళు వీళ్ళు ఆగమైపోయారు. వాళ్ళకు కూడా కొంచెం బస్సు అనేది సగం టికెట్ పెట్టినా కొంచెం బాగుండు. అదంతా మళ్ళీ మా మీదనే, మా కూలీలు చేసుకునే వాళ్ళ మీదనే ఎఫెక్ట్ పడుతుంటుంది. జాబ్ ఉన్న వాళ్ళు అంటే ఎంతైనా పెట్టుకొని చేస్తుంటారు. మాలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే ఎట్లా యూజ్ చేసుకుంటారు? ఆత్మీయ భరోసా అన్నాడు, ఆత్మీయ భరోసా లేదు. 1,500 ఎంత వేస్తాను, వేస్తే మంచిగా ఉంటుందిగా. మరి రైతులకు ఎందుకు మాఫీ చేయాలి? చేయొద్దుగా. చేసి ఇప్పుడు మాకు ఏది లేదా, ఆస్తి లేదా, ఏం లేదా, ఎక్కడ లేదా. ఇప్పుడు అవి వేసినా మాకు సాయం అయితే ఇక ఏవి లేవు. ఇక బస్సు అని అంటే బస్సు ఎవరికి ఏమన్నారు, అంతా కొట్టుకొని వస్తారు ఒక్కొక్కరు. ఇక ఏముంది, అంతే ఉంది. ఇక ఏమన్నా ఉందా ఇప్పుడు? మరి పోయి కూలి చేసుకొని ఆ మనిషి పాపం చేయలేక వీళ్ళ ఇంటికంటే సాదే పరిస్థితి లేదు. ఏది ఒక్కరు చేసినా రైతు రైతు రైతు. జాబ్ చేసేలకు రైతులకు మరి ఏది వద్దా? ఏది లేదు. మాకు గదే, మా అభిప్రాయం అంతా గదే. ఆయన ఉన్నా ఈయన ఉన్నా గదే. మరి ఏ మహిళలు పెట్టన్నారు ఆయన బస్సు? ఏ మహిళ వచ్చి రేవంత్ మాకు బస్సు పెట్టాను? మేము ఎటు పోవట్లే అసలు. బస్సులు పెట్టి ఆడవాళ్ళని కొట్లాటకు పెట్టిండు కానీ ఏంటి పెట్టలే ఆయన. బస్సు మంచి ఉద్దేశంతో పెట్టిండు, పెట్టలేదు వద్దనట్లేం కానీ పెట్టండి. కానీ అది ఉపయోగపడేలకు ఉపయోగపడుతుంది. కొంచెం ఆలోచించుకొని పథకాలను అమలు చేయాలి, పథకాలు చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొనుక్కొని ఏమన్నా ఇంటికాడనే ఉంటున్నాయి ఆటోలు కూడా. కళ్యాణ లక్ష్మి రాలే, ఇల్లు కిరాయకుంటున్నాం మేము. భూమి లేదు, ఏం లేదు, కూలీలే చేసుకుంటున్నాం. ఇక అంతే. ఇక ఒక్క పథకం పొందలేదు. కళ్యాణ లక్ష్మి అన్నారు, ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి రాలేదు, ఏం రాలేదు. టాటా ఏసులు అంత పెద్ద పెద్ద ఆటోలు కొనుక్కొని ఇంటికాడనే ఉంటుండు. ఇల్లు లేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఆటోలు కొనుక్కొని ఆటోలు వేస్ట్. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే మాత్రం భూమి ఉన్నోడు గవర్నమెంట్ ఎంప్లాయీలో బాగుపడుతుంది. కానీ కూలీ పోయేటోళ్ళకైతే కేసీఆర్ పాలనలో వర్తించలేదు, రేవంత్ రెడ్డి పాలనలో వర్తించలేదు. ఒక్క బస్సు తప్పించి, కరెంటు తప్పించి ఏది కూడా వర్తించలేదండి. కాకపోతే రేవంత్ రెడ్డి ఏమని ఆలోచించాలంటే ఆత్మీయ భరోసా అన్నాడు, అది బాగుంది. కానీ అది అమలు చేస్తే బాగుండు, అమలు చేస్తే బాగుంటుంది. ఎప్పుడు చేస్తాడో కూడా తెలియదు. మళ్ళీ 2,500 పథకం అన్నాడు, ఆ 2,500 కూడా వేస్తే కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది. పేదింటి పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి. వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసి చాలా రోజులు ఉంటారు కాబట్టి. బంగారం 3 తులాల బంగారం పెట్టాలి. మా అమ్మాయి పెళ్లి చేసి ఎట్లా పెట్టాలి? ఆ బంగారానికి రేట్ ఎట్లా పెంచాలి? పేదోళ్ళు కూలీలు చేసి ఎట్లా కొనుక్కుంటారు చెప్పండి. జాబులు ఉన్న వాళ్ళకి మంచిగా బస్సులు పెంచినావు, బంగారాన్ని పెంచినావు. ఇవి కూలీలు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తే ఏం బంగారం కొనలేకపోతున్నాం. గ్రామ్ బంగారం కొనలేవు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక 3 తులాల బంగారం, 2 తులాల బంగారం. పేదింటోడైనా 1 తులం పెట్టాలన్నా ₹1,00,000. ఆడ తెచ్చి పెడతాడు వాడు? ఉన్న ఏంటికి పెంచిన బంగారం రేటు? మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంద్రమిల్లులకు దరఖాస్తు పెట్టమన్నప్పుడు అందరు పెట్టిరా? ఎంతమందికి వచ్చాయమ్మా? ఎవరికి రాలేదు. ఈ గ్రామంలో ఎవరికి రాలేవా? ఇంత ఏది లేదు. పేర్లు కూడా వచ్చినాయో రాలేవు. ఇక్కడ ఎవరి లేవు కానీ వచ్చిన వాళ్ళు 50 మంది. మళ్ళీ అల్లా సెలెక్ట్ చేసే వాళ్ళని ఎంతమందో తెలియదు. 80 మంది ఆన్లైన్లో వచ్చిర్రు. అల్లా సెలెక్ట్ చేస్తే ఎంతమంది ఓకే అవుతారో కూడా తెలియదు. కానీ అన్ని పథకాలు పెట్టి కనీసం ఇంట్లో నూనె కొనుక్కునేంత కూలీలు పోయినాం. నూనె ప్యాకెట్ కొనడానికైనా డబ్బులు సరిపోని ఉండాలిగా. 300 మాకు వచ్చే కూలి 300. ఆయన అన్నిటి ఆ పథకాలు ఫ్రీగా అని పెట్టి మామూలు నిత్యావసర సరుకుల మీద రేటు పెంచితే మేము ఎట్లా భరిస్తాం చెప్పండి? నూనె ప్యాకెట్ కొనడానికి ఇప్పుడు 200 పెట్టాలి. పొద్దుకులు పోతే మేము పథకాలు ఒక నూనె ప్యాకెట్ 2 నూనె ప్యాకెట్ రావట్లేదు. ఆ మహిళ ఎట్లా బతకాలి? ఏం చేసి బతకాలి? అసలుకి ఒక 1000 రూపాయలు తీసుకొని పోతే ఒక సంచి సామాన్ రావట్లేవు. మేము ఎట్లా ఉండాలి? రేషన్ బియ్యం ఎట్లా బతకాలి? ఏం చేయాలి? రేషన్ బియ్యం, సన్న బియ్యం అన్నాడు. ఈ నెల ఇస్తాడేమో, ఈ నెల అన్నాడు, ఈ నెల లేదు. జనవరి సంక్రాంతి పండుగ అన్నాడు, సంక్రాంతి పండగకి లేదు. ఫిబ్రవరిలో అన్నాడు, ఫిబ్రవరిలో లేదు. మార్చి అంటుండు, మార్చిలో మరి అసలు సన్న బియ్యం అంటుండు. ఆ సన్న బియ్యం అన్న ఇస్తాడో ఇయ్యడో మరి ఉగాదికి అంటుండు. మరి ఆ సన్న బియ్యం ఇస్తే కొంచెం పని పోయే వాళ్ళు అవసరం ఉంటాయి కదా, ఉపయోగపడు ఉంటారు కదా.
కూలి పోయే వాళ్ళు అంటే ఎట్లుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బియ్యం అంతే కదా. ఇప్పుడు పావు కట్ట కొనాలంటే 2000. ఆయన కొంచెం యూజ్ చేస్తుంటే బాగుంటది కదా. రేషన్ కార్డులు అన్నాడు, అవి కూడా తొందరగా జారీ చేస్తే ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంటాయి అనమాట. పేదలకు కూడా వర్తిస్తుంది, అది ఇస్తే కొంచెం బాగుంటది అంతే. రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తే మంచిగా ఉంటుంది, 2500 ఇస్తే మంచిగా ఉంటుంది సార్. పేదలకు మాత్రం ఏది లేదు సార్, అన్నీ ఉన్నోళ్ళకే వస్తున్నాయి. రైతు బంధు భూములు ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు బస్సు కూడా జాబులు చేసేటోళ్ళకే వస్తుంది, మాకు మాత్రం ఏది లేదు సార్. పేదలకు 2500 మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. థ్యాంక్స్ అమ్మ.